అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే మేము అరుణాచలం టూర్ వెళ్తున్నాం అనమాట. సో అరుణాచలం వెళ్ళే దారిలో నెల్లూరు దగ్గర గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్కి వచ్చామండి. అసలు చాలా చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వెంకయ్య స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, బట్ రాలేకపోతున్నాము. ఇక వెళ్ళే దారిలో అలా బోర్డు కనిపించగానే వెంటనే మా వారిని ఇటు కార్ తిప్పేయమంటే తీసుకొచ్చారు. అసలు టెంపుల్ చాలా చాలా బాగుందండి. చూడడానికి ఎంత అందంగా ఉందో అలాగే టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది. అసలు స్వామిని చూస్తే ఇంకా 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 చూడాలనిపించింది అనమాట. అయితే ముందు దుని దగ్గర ప్రదక్షిణం చేసి అలాగే స్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక స్వామిని డైరెక్ట్గా తీయటం మనకి అలవ ఉండదు కాబట్టి కొంచెం లాంగ్ నుంచి నేను తీయడానికి ట్రై చేశాను. బట్ ఓకే, అలా కనిపిస్తుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత స్వామి ఈ విధంగా మనకి దర్శనం ఇచ్చారు. వీడియోలో కూడా క్యాప్చర్ చేయగలిగాను. సో చాలా చాలా హ్యాపీగా ఇలా వెంకయ్య స్వామిని ఫస్ట్ టెంపుల్ దర్శనం, అంటే మా అరుణాచలం టూర్లో ఫస్ట్ టెంపుల్ దర్శనం అయిపోయిందనమాట. ఇదిగోండి, స్వామికి మీరు కూడా చక్కగా దండం పెట్టుకోండి. వెంకయ్య స్వామి అసలు కోరిన కోరికలు తీర్చే వెంకయ్య తాత. అలాగే స్వామి గుడి బయట ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉండిందండి. సో ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి కూడా చాలా చాలా బాగున్నారు. ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అలాగే మనము ఇప్పుడు వచ్చిన ఫుడ్ ఫెసిలిటీ కూడా, అంటే ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది.